ఇవాళ బీసీలో జనాభా తగ్గింది, ఎస్సీల జనాభా కూడా తగ్గింది, కానీ ఓసీలది మాత్రం పెరిగింది. ఇగో ఈ లెక్క చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ లెక్క చాలా స్పష్టంగా చెప్పాడు. మిత్రులారా, దీంట్లో మనం రాజకీయ కోణం నుంచి చూడకండి దయచేసి. ఇది రాజకీయ కోణంగా చూడండి. ఇక కేవలం బీసీలను ఎట్లా మోసం చేయాలి, బీసీ వాదాన్ని ఎట్లా అనగదొక్కాలి, ఇగో ఈ కుట్ర. అంటే తీన్మార్ మల్లన్న లెక్క చెప్పడం వీళ్ళకి ఇష్టం లేదు. ఎందుకనంటే ఇప్పుడు ఏమైందంటే మా పార్టీోడు మమ్మల్ని తిడుతుండు కదా, మా పార్టీోడు ఒక కులాన్ని టార్గెట్ చేస్తుండు కదా. ఏ కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడిండు ఆయన? ఎవడో ఒక వెధవ, ఇక ఆయన కులాన్ని నేను ఉచ్చరించదలుచుకోను. వాడు మాట్లాడుతూ ఏమన్నాడు అనంటే, పలానోడు నాకు ఒక మెసేజ్ పెట్టిండు. వాడు ఏం పెట్టిండు అంటే మాట్లాడకూడదు కానీ ఇక ఉచ్చరిస్తూ మాట్లాడిండు. అంటే మనం ఎంతసేపు వాళ్ళ ఉచ్చదాగేటోళ్ళమాట. అయితే ఎవరికైనా కోపం వస్తుంది. అరే నువ్వు నీ జనాభా నీ ఎంత, నీ కథ ఎంత, నువ్వు మాట్లాడే పద్ధతి ఎంత, దాన్ని వివరించి ఇంకా నిజంగా వాస్తవంగా కొంత తక్కువనే మాట్లాడిండు తీన్మార్ మల్లన్న. కానీ ఇక అది మాట్లాడాలంటే ఇంకో తిరిగి కూడా మాట్లాడచ్చు బ్రహ్మాండంగా. ఆడు ఉచ్చరించినప్పుడు అరే బడివే గది కాదురా గిది అని చెప్పి